తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీళ్లు 3000 టీఎంసీ నీళ్లు వృధాగా ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిని శ్రీశైలం ఈ థర్మల్ ప్రాజెక్ట్ నుంచి మళ్లించి మరి మొత్తం రాయలసీమకు నీళ్లు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా అది పూర్తిగా నిండితే గ్రావిటీ తోలుతుంది నీళ్లు, అంటే 880 అడుగులు 215 టీఎంసీలు. దాంతో చంద్రబాబు నాయుడు గారు అది తగ్గినా కూడా 800కి వెళ్ళినా కూడా అది ముచ్చుమర్రి ఈ యొక్క ఎత్తిపోతల నువ్వు నిర్మించి 800కి వెళ్ళినా కూడా ఆ నీళ్లను లిఫ్ట్ చేసి అందించే అభినవ భగీరథులు అటు ఎన్టీ రామారావు అయితేనేమి, ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి. అటువంటి చరిత్ర కలిగిన మన తెలుగుదేశం అటువంటి ప్రయోగాలు మానవ అభివృద్ధికి మానవ యొక్క వాళ్ళ యొక్క అందరి అంటే తరతమ భేదం లేకుండా అందరికి కూడా అటు అభివృద్ధి అయితేనేమి చేసిన గత చరిత్ర మనది తెలుగుదేశాన్ని. ఆ తర్వాత మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన ఎస్సీ వాళ్ళు ఉన్నారు, మన నిరుద్యోగులకి వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం. అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹1 కోటి దాకా ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, సీసీ డ్రైనేజీలు అయితేనేమి నిర్మించింది మన తెలుగుదేశం. మరి మనం చూస్తున్నాం ఈ యొక్క వైకాపా ప్రభుత్వంలో వీళ్ళకి వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ యొక్క దళితుల రక్షణ మీద అసలు ధ్యాసే లేదు. కేవలం వాళ్ళ చిత్రాంశాలకు గురి చేసే ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆనాడు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఎంతో చిత్రహింసలు పాలు చేసి ఆయన మరణానికి కారకులయ్యాడు. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయనని కూడా మానసికంగా ఎంతో వేధించారు. అలాగే మన ఈ యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే ఈ యొక్క పేద దళితులను శిరముండనం చేయించారు. అలాగే మా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు కార్ డ్రైవరు అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాగే అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ కేసులు పెట్టారు. తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తీసేశాడు. జగన్ విదేశీ విద్య అంట. వీడు అంబేద్కర్ పీకినాడు, ఆయన పెద్ద పుడింగాడ. ఆదర్శాల్లో కానీ ఆచరణలో కానీ ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలి గోటికి పనికిరాని ఇది అంబేద్కర్ విద్య విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు. దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికి కూడా ఈ యొక్క బిఏఎస్ స్టడీస్ కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని, ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.